రంగారెడ్డి జిల్లా పరిధిలోని గ్రామాల్లో స్వచ్ఛత, పచ్చదనం పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఇంటింటికి చెత్త సేకరణ, ఘన, ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ, కాల్వలు, అంతర్గత రహదారుల పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. గ్రామంలోని ఇళ్ల సంఖ్య ప్రకారం పారిశుద్ధ్య జోన్లను ఏర్పాటు చేశారు. జిల్లాలోని 594 పంచాయతీల్లో పారిశుద్ధ్య జోన్ల ప్రకారమే గ్రామాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపడుతున్నారు. పల్లె ప్రగతి యాప్లో కొత్త ప్రణాళికను నవీకరణ చేయనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి జయసుధ తెలిపారు. భూభారతి, రాజీవ్ యువ వికాసం, ఖరీఫ్ సన్నద్ధతపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇల్లు, ఇతర ప్రభుత్వ పథకాల అమలుపై మంత్రి సమీక్షించారు. రాజీవ్ యువ వికాసంపై పలువురు శాసనసభ్యులు బ్యాంక్ సిబిల్ స్కోర్ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మంత్రిని కోరారు. జిల్లాలో జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి సలహాదారు నరేందర్ రెడ్డికి పోలీసులు గౌరవ వందనంతో జిల్లా యంత్రాంగం తరఫున ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సత్కరించారు. జిల్లా జీవనజ్యోతి మహిళా సమాఖ్యకు 80,02,00,000, 89,000 చెక్కులను, మెప్మా ద్వారా జిల్లాలోని 385 మహిళా సంఘాలకు 50 కోట్ల రూపాయల రుణాల పంపిణీ చెక్కును నరేందర్ రెడ్డి అందజేశారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తొలికరి జల్లులు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలో వన మహోత్సవం నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళికలను సిద్ధం చేసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 1.59 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించారు. నాటిన ప్రతి మొక్కను జియో ట్యాగింగ్ చేశాక వివరాలను తెలంగాణ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వెబ్సైట్లో నమోదు చేస్తారు. అన్ని శాఖలు సమన్వయంతో వన మహోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి జిల్లా అధికార యంత్రాంగం సంసిద్ధమవుతుంది. జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, సంబంధిత అటవీ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో వన మహోత్సవ నిర్వహణపై సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ మహానగరానికి తాగునీటి సేవలు అందిస్తున్న జలమండలి పరిధి మరింత విస్తరిస్తోంది. ఇప్పటి వరకు ఔటర్ రింగ్ రోడ్, ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాలకు తాగునీటి సరఫరా చేస్తున్న జలమండలి ఓఆర్ఆర్ వెలుపల ఉన్న రంగారెడ్డి జిల్లా ప్రాంతానికి అందించేలా కార్యాచరణ రూపొందిస్తోంది. దీనిపై ఇప్పటికే అధికారులు ప్రాథమిక ప్రణాళికను సిద్ధం చేశారు. హైదరాబాద్ మహానగరం చుట్టూ ఉన్న రంగారెడ్డి జిల్లా పరిధిలో హెచ్ఎండిఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లలో ఫ్లాట్ల విక్రయానికి రంగం సిద్ధమైంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కార్యాచరణ మొదలు పెట్టనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా హెచ్ఎండిఏ లేఅవుట్లను అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పించింది. ఇమ్ముల్ నర్వ, తొర్రూరు, లేమూరు, ప్రతాప సింగారం ప్రాంతాల్లో ల్యాండ్ పుల్లింగ్ కింద రైతుల నుంచి భూములను సేకరించి లేఅవుట్లుగా హెచ్ఎండిఏ తీర్చిదిద్దింది. 60 నుండి 40 నిష్పత్తిలో అభివృద్ధి చేసిన ఫ్లాట్లను రైతులకు కేటాయించారు. రోడ్లు, ప్రజా అవసరాలకు భూమి పోగా మొత్తం 497 ఫ్లాట్లు అభివృద్ధి చేశారు. ప్రతి రైతు సేంద్రియ వ్యవసాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. ఆదాయం, ఆహారం, ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఇటీవల జిల్లాలోని శంకర్పల్లిలో ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేంద్రియ రైతు సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ రసాయనాలు ఎక్కువగా వాడితే మట్టిలోని సూక్ష్మ జీవుల సంఖ్య తగ్గిపోతుందని, ఇది భవిష్యత్ తరాలకు ముప్పుగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలన్నదే ప్రజాప్రభుత్వం ఆలోచన అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకోనపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో పలు విద్యుత్ సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూడాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రుతుపవనాలు ముందుగానే రాష్ట్రానికి రావడంతో సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ సూచించారు. నకిలీ విత్తనాల బారిన పడకుండా రైతులకు అవగాహన కల్పించాలని, రైతులకు విత్తనాలు, ఎరువులు అవసరమైన మేరకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకు కలెక్టర్ సూచించారు. భూభారతి, రెవెన్యూ సదస్సులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన భూభారతి చట్టం కింద భూ సంబంధిత సమస్యలపై రైతులు, ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించేందుకు వీలుగా అన్ని మండలాల్లో గ్రామాల వారీగా చేపట్టనున్న రెవెన్యూ సదస్సులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.